గురుగ్రహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఈ నెల నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు దాదాపు 72 రోజులు పయనించబోతున్నాడు. అశ్విని నక్షత్రం వదిలి భరణి నక్షత్రం మీద పయనిస్తున్నాడు. కాబట్టి 4 రాశుల వారికి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి? ఒకవేళ ఈ సమయంలో సమస్యలు ఏమైనా ఉంటే వీరు ఏ పరిహారాలు పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక గురుడు శుక్రుడు సహజ శుభగ్రహాలు. గురుడు దేవతలకు గురువైతే శుక్రుడు రాక్షసులకు గురువవుతారు. మరి శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రం మీద గురుడు పయనం మొదలవబోతుంది. అసలు భరణి నక్షత్రం ఎలాంటి స్వభావాన్ని కలుగుంటుంది ఇప్పుడు చూద్దాం. ఆకాశంలోకి చూస్తే 3 నక్షత్రాల సమూహంగా త్రికోణాత్మకంగా ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది ఈ నక్షత్రం. భరణి నక్షత్రం అనేది స్త్రీలింగ తార. ఇక దీని నాడి ఏది అంటే మధ్య నాడి. జంతు యోని ఏది అంటే ఏనుగు సంబంధం. ఏనుగు జాతి అని చెప్పొచ్చు. వృక్షం ఉసిరి చెట్టు. ఇవి భరణి నక్షత్రం గురించి వివరాలు. ఈ భరణి నక్షత్రం మీద శనీశ్వరుడు శనిగ్రహం బలహీనత పొందుతాడు. శుక్రుడు ధనానికి సౌఖ్యానికి మూలమైతే శనిగ్రహం వైరాగ్యాన్నిస్తాడు. దీంతో అసలు మేషరాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు. మేషంలో గురుడున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్ర నక్షత్రం మీద గురుడు వెళ్లబోతున్నాడు. దీంతో 7వ స్థానం కాబట్టి 7వ అంటే విదేశీ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ధనానికి, కుటుంబానికి, వ్యాపారానికి, విదేశాలకి, లగ్జరీస్కి అంటే సౌఖ్యాలకి సంబంధించి విషయాలు ఎక్కువగా జరుగుతాయి వీరికి ఈ 72 రోజులు. 7వ స్థానం వివాహం కాబట్టి వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అవి కలిసొస్తాయి. వివాహాలు జరుగుతాయి కూడా. ఇక ఈ మాసంలో డబ్బులు ఎక్కువగా సేవ్ చేస్తారు, ఆదా చేస్తారు. ఇంటి నుంచి బహుదూర ప్రాంతాలకు ప్రయాణం ఉంటుంది. ఇక గురుడు 12వ స్థానాధిపతి కాబట్టి కుటుంబం మూలంగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి మారకం వహిస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి మూలంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలా ఉంటుంది మేషరాశి వారికి. రాశ్యాధిపతి లాభంలోనే ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలే ఉంటాయి మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి నక్షత్రం మీద గురుడు 12వ స్థానంలో ఉండి పయనించబోతున్నాడు. దీంతో వీరికి ముఖ్యంగా విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బహుదూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీంతో ధనం కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. అది మంచి కోసమే. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు, యాగాలు, యజ్ఞాలు, పూజలు. దీనికోసం వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. అంతేకాదు మంచి గురువుల దగ్గర మంత్రతంత్ర సాధన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ప్రాపర్టీ యోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి వీరికి కోర్టు పరిష్కారం లభిస్తుంది. ప్రాపర్టీ పరంగా ఏమైనా సమస్యలుంటే అవన్నీ కూడా తీరిపోతాయి. ఇక అష్టమాధిపతి మీ నక్షత్రం మీద ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసంలో వీరు అంటే ఈ 72 రోజుల్లో ఆరోగ్యపరంగా డాక్టర్ని సంప్రదించే అవకాశాలున్నాయి. ఓపీ తీసుకొని డాక్టర్ని సంప్రదిస్తారు. అంతేకాదు వీరి టెస్టులు చేయించుకుంటారు. ఇలాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశికి అధిపతి బుధుడు. గురుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండి శుక్ర నక్షత్రం మీద పయనం చేయబోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా వీరికి
నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో, అంటే వివాహం జరిగి సంతానం లేనివారు సంతాన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే గనక అవి ఈ 72 రోజుల్లో నెరవేరుతాయి. ఇక ఇప్పటికే సంతానం ఉన్నవారి విషయంలో శుభవార్తలు వింటారు. సంతానం విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంతాన విషయంలో వీరు సంతోషిస్తారు. ఇక వృషభ రాశి వారు ప్రేమ వివాహానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే గనక అవి ఫలిస్తాయి. వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమికుల మధ్య సఖ్యత ఉంటుంది. ఇక చాలా కాలంగా దూర ప్రాంత ప్రయాణాలు, ట్రిప్స్, ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వారికి సమయం బాగుంది. చాలా కాలంగా దూర ప్రాంత ప్రయాణాలు, ట్రిప్స్, ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వారికి సమయం బాగుంది. యాత్రలు చేస్తారు కూడా. గురుడు భరణి నక్షత్రం మీదున్న కాలంలో వీరికి సంపాదన పెరుగుతుంది. అంతేకాదు కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ 72 రోజులు అంటే, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. 6, 9 స్థానాధిపతి గురుడు 10వ స్థానమైన మేషంలో ఉన్నాడు. ఆయన అశ్వినిని వదిలి భరణి మీద ఈ నెల నుంచి ఏప్రిల్ 17 వరకు ఉంటున్నాడు. దీంతో వృత్తిలో మంచి మార్పులు వస్తాయి వీరికి. గురుడు శుక్ర నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి వీరికి ఉద్యోగంలో మంచిగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మంచి వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది వీరికి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారి గురించి మాట్లాడితే, వ్యాపార పరంగా వీరు శ్రమించాలి. శ్రమకు తగ్గ ఫలితాలే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి అమ్మగారితో మంచి అనుబంధం పెరుగుతుంది. అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వింటూ వినోదాల్లో పాల్గొంటారు. అంతేకాదు ఈ రాశి వారికి స్నేహితులు, మిత్రుల ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఇక ఉన్నతుల పరిచయం ఉంటుంది. అంటే గవర్నమెంట్ అధికారులతో వీరికి మంచి పరిచయం, సపోర్టు ఉంటుంది. పొలిటికల్ రంగం వారితో మంచి సపోర్టు వీరికి దొరుకుతుంది. వ్యాపార రంగంలోని వారికి శ్రమ మీదే ఫలితాలుంటాయి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఉద్యోగ రంగంలో, వృత్తిలో మాత్రం తోటి కొలీగ్స్తో వీరు మంచి సంబంధాలు కలిగి ఉండాలి. నైబర్స్ కొలీగ్స్తో వారు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సమస్యలు ఎదురవుతాయి. ఇక వీరు పాటించవలసిన పరిహారాలు. భరణి నక్షత్రం మీద గురుగ్రహ ప్రభావంతో వీరికున్న శుభాలు, అశుభాలు ఇలా ఉంటాయి. అయితే వీరికేమైనా సమస్యలు ఉన్నట్టయితే గనక మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ 4 రాశుల వారు పాటించవలసిన పరిహారాలు. ఉసిరిని ఎక్కువగా ఉపయోగించాలి. ఇక నీటిని దానం చెయ్యాలి. నీటి దానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక హోమాల్లో, యజ్ఞ యాగాదుల్లో దర్భలు ఇవ్వటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురు శుక్ర గ్రహ స్తోత్ర పఠనం చెయ్యాలి. ఆరుముఖ రుద్రాక్షను ధరించాలి. శివారాధన చెయ్యాలి. అమ్మవారి ఆరాధన చెయ్యాలి. దీనివల్ల వీరికి శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.